హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరికైతే ఏపీ డిగ్రీ 2025 అడ్మిషన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో ప్రతి ఒక్కరికి అయితే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది మిస్ కాకండి, ఈ న్యూస్ అనేది. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కడు ఉంటాడు కదా మీ ఫ్రెండు, సో ఒక్కరికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సో ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత నేనైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు షేర్ చేయమన్నాను అన్న దానిపైన అయితే. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెంటనే వెళ్ళిపోదాం. సో ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్లో చూసుకున్నట్లయితే సో ఒక్కసారి అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి ఫ్రెండ్స్. సో డిగ్రీలో 34% అంటే 34% సీట్లు మాత్రమే ఫిల్డ్ అంటే భర్తీ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే మనకు 100% ఉండగా సో 100%లో చూసుకున్నట్లయితే ఓన్లీ 34% మాత్రమే సీట్లు భర్తీ కావడం జరిగింది. ఇక్కడే గమనించండి, ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇదైతే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే సో ఇక్కడ విద్యార్థుల తప్పు కూడా ఉంది. విద్యార్థులు సరిగ్గా డాక్యుమెంట్స్ పెట్టకపోవడం వల్ల తక్కువ మందికే సీట్లు అనేటివి రావడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే నో సీట్ అలాటెడ్ రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులకైతే రిజెక్టెడ్ అని రావడం జరిగింది. మీకు ఏం స్టేటస్ చూపిస్తుందో సీట్ రాని వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అప్పుడే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది అనమాట. సో ఇక ఆ డేటాలకి అంటే మనకు అప్డేట్లకి వెళ్ళినట్లయితే ఇక్కడైతే న్యూస్ మొత్తం కూడా క్లియర్గా అయితే గమనించండి. 34% మాత్రమే డిగ్రీ ప్రవేశాల్లో సో మొదటి కౌన్సిలింగ్ గాను భర్తీ కావడం అయితే జరిగింది. సో అది కూడా వాళ్ళు రీజన్ మెన్షన్ చేశారు. కేవలం ధృవపత్రాలు సో 18,532 మంది 18,532 మెంబర్స్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేదు. సో ఇంతమందికి గాను సీట్లు అనేటివి రాలేదన్నమాట. కేవలం విద్యార్థుల తప్పే అనేది చెప్పుకోవచ్చు. నేను ఇక్కడే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా పక్కాగా క్లారిటీగా అయితే ఇస్తాను ఏ విధంగా. సో నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ ఉంటుంది కూడా. సో 98% అయితే మనకు అప్డేట్ వచ్చింది సెకండ్ కౌన్సిలింగ్ అనేది. ఎందుకంటే సో అప్డేట్ అయితే చెప్పేశాను. చాలామంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా సార్, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే. సో సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉండే ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే స్క్రీన్ మీద గమనించండి, 100%లో 34% మాత్రమే ఫిల్ కావడం జరిగింది. సో మిగతా సీట్లు అన్నీ కూడా మనకు భర్తీ చేయాలి, సెకండ్ ఫేజ్లో చేసే ఛాన్స్ కనపడుతుంది. సో ఇకపోతే మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి సార్, మాకు ఎన్ని ఫిల్ అయ్యాయి, ఎంతమందికి సీట్ వచ్చింది అనేది చాలామంది అడుగుతున్నారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3,82,038 సీట్లు ఉండగా వాటిలో 1,30,000 మాత్రమే మనకు ఫిల్ కావడం జరిగింది. ఇంకా 2,51,000 సీట్లు అనేటివి అయితే మిగిలిపోయాయి. సో ఇక్కడ 2 లక్షల సీట్లు ఉన్నప్పుడు సో ఎంతమందికి సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరైతే రెడీగా ఉండండి సెకండ్ కౌన్సిలింగ్కి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ విద్యార్థికి డిగ్రీలో అన్న సీట్ రావాలి.